దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 25వ తేదీ ఏప్రిల్ మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఇది వాగ్దానం. లోకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం. అయితే పూర్తి వచనము, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. మీరు దేవునికి ఆ యొక్క పిచ్చుకల కంటే కూడా బహు శ్రేష్టమైన వారు. అంటే ఒక చిన్న పిచ్చుక విషయంలోనే, అల్పమైన ప్రాణి విషయంలోనే దేవుడు అంత శ్రద్ధ కలిగి ఉంటుండగా, అంటే ఇక్కడ చెప్పబడుతున్న సందర్భము ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మనం చూసినప్పుడు, లోకాసు వార్త 12వ అధ్యాయము చాలా సార్లు మనకి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు. 4వ వచనం నుంచి ఈ యొక్క కాంటెక్స్ట్, నా స్నేహితులైన నేను మీతో చెప్పున్నది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయని వారికి భయపడకూడదు. అంటే ఆయన దేహమును చంపారు. మనం ఈ మధ్య పునరుద్ధాన సందర్భంగా వాక్యములు నేర్చుకుని ఉన్నాం. అయితే ఎవనికి భయపడవలనో మీకు తెలియచేయదు. కనుక నీవు ఎప్పుడైతే దైవభక్తి కలిగి ఉంటావో, దేవుని యందు శ్రద్ధ ఆసక్తి కలిగి ఉంటావో, దేవుని చిత్తము నెరవేర్చుటకు నీవు నిన్ను అప్పగించుకుంటావో, అప్పుడు సమస్తము కూడా సమకూరి జరుగుతుంది. కనుక ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? యేసుక్రీస్తు వారు మనకి చెప్తుంది, చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడు, ఆయనకే భయపడు. అంటే నిత్యము నాశనము, నిత్యము నరకము కంటే దేవునితో, దేవుని మందిరములో, దేవుని గుడారములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఇక్కడ 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, వాటిలో ఒక్కటి అయినను దేవుని ఎదుట. ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని యొక్క కృప ఉన్నట్లు నేను గమనించాను. దేవుని కాపుదల నేను గుర్తించాను. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. కనుక ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ ఏమని చెప్తుంటే, ఎప్పుడైతే మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనునో, అప్పుడు దేవుని దూతల ఎదుట మనుష్య కుమారుడు ఒప్పుకొను. ఈ యొక్క అధ్యాయంలో ఎన్నోసార్లు మరి దేవుని యొక్క కార్యాలు చెప్తూ 24వ వచనంలో చూసినప్పుడు మళ్ళా రిపీట్ అవుతుంది. కాకుల సంగతి ఆలోచించి చూడుడి. ఏమంటున్నాడు? అవి విత్తవు, కోయవు, వాటికి ఏమీ కూడా ధాన్యము సమకూర్చుకోదు, అయితే దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. కాబట్టి చింతించటం వల్ల, నేను నా సేవ పరిచయంలో అనుభవంలో చూశాను, అనేక మంది ఎంతగా ఆలోచిస్తారంటే దాన్ని చింత అంటారు, దాన్ని దిగులు అంటారు, దాన్ని బెంగ అంటారు. కనుక ఈ చింతించడము, మనం పాడతాం, చింతలేదిక యేసు పుట్టెను. కానీ మనము చింతించడం వల్ల అంటే అర్థం ఏంటంటే, అదేంటి ఆలోచించొద్దనా అంటే ప్లాన్ చేయొద్దని? ప్లాన్ చెయ్యి, కానీ ప్లానింగే నీ జీవితం కాకూడదు. ప్లానింగ్ కంటే కూడా నీ యొక్క పెర్ఫెక్షన్ చాలా ముఖ్యమైనది. పెర్ఫెక్షన్ అంటే అర్థం ఏంటంటే, నీవు ప్లాన్ చేస్తున్నావు, నీవు కలకంటున్నావు, నీవు అనేకమైనవి చింతిస్తున్నావు, కానీ చింతించడం అంటే అది కాదు. సొల్యూషన్ వెతకగలుగుతున్నావా? అక్కడ 12 ఏండ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసుని గూర్చి విని ఏమనుకుంది? నేను ఇలాగు చేసేదను అని చెప్పి, ఆయన వస్త్రపు చెంగును ముట్టిన చాలు నేను స్వస్థత పొందుతాను. అంటే అనేక మంది వైద్యుల చేత, అనేక మంది చేత ఆమె మోసగించబడి
తనకి ఉన్నది అంతయు పోగొట్టుకొని ఏ రోజైతే దేవుని ఎదుట తనకి తాను ఇది లాస్ట్ ఛాన్స్ కనుక ఈ విధముగా ప్లాన్ చేసుకుంది. అదే విధముగా ఇక్కడ ఒక ధనవంతుని కోసం చెప్పబడుతుంది, నేను ఈ విధముగా చేసేదని. నా కోసము ఏమని చెప్తున్నాడు? నేను విస్తారముగా కొట్లు కట్టి ధాన్యమును సిద్ధపరుచుకొని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. కనుక ధనము సంపాదించుకున్న వారికి ఖచ్చితంగా కొంతకాలం బాగా నడుస్తున్నట్టు ఉంటుంది. కానీ పరిస్థితులు పూర్తిగా మన చేతులు దాటిపోతాయి. ఎప్పుడైతే పరిస్థితులు మన చేతులు దాటుతున్నాయి అని తెలిసినా కూడా మనము గ్రహించకుండా నేను విశ్వాసము కలిగి ఉన్నాను, నేను నమ్మకము కలిగి ఉన్నాను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటామో చాలా డేంజర్. కానీ ఎప్పుడైతే అమ్మో దేవా దీన్ని బట్టి నన్ను లెక్కలోకి తేవద్దు, నిన్ను ఘనపరచాలంటే నేను ఏం చేయాలి, నిన్ను మహిమపరచాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏం చెప్పబడుతుంది? అవి కష్టపడవు వడుకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము, అంటే సొలొమోను సైతము అడవి గడ్డి పువ్వుల వలె వాటిని అలంకరించిన దేవునికి ఏమి తిందుమో ఏమి తాగుదుమో ధరించుకుందుమో. అయితే ఎప్పుడైతే నీవు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుతావో ప్రతి చిన్న విషయంలో ఇప్పుడు దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడు, ఈ విషయాన్ని బట్టి నేను ఎలా చేస్తే ఆయన సమాధానములకు పాత్రుడనవుతాను, ఎలా చేస్తే ఆయన ఉగ్రత నుంచి తప్పించబడతాను. ఓకే, ఈ మాట తప్పైపోయింది కనుక ఈ మాట ఇంకొకసారి అనకూడదు, ఈ వ్యక్తి పేరు నేను చెప్పకూడదు, ఈ సందర్భంలో నేను ఉండకుండా ఉంటే ఎంత బాగుండు, ఆ రోజున అవ్వమ్మ అక్కడికి వెళ్లకుండా ఉంటే ఎంత బాగుండు, ఒకవేళ అవ్వమ్మ పండు తెచ్చి ఇచ్చినా ఎప్పుడైతే అవ్వమ్మ తిన్నా ఏం జరుగుతుందో చూద్దామని ఆదాము తినకుండా ఉంటే ఎంత బాగుండు. కానీ చెప్పన ఆ రోజున తెలియక ఆ విధంగా అన్నాను. కొన్నాళ్ళు ఏం జరగదు, ఎందుకంటే చూడు నాకేం అవ్వలేదు కదా అంటాం. ద మూమెంట్ ఆడమ్ ఈట్స్ దట్ సేమ్ యాపిల్, ఎప్పుడైతే ఆదాము ఆ పండు తింటాడో, ఎప్పుడైతే సమస్య ఏంటంటే నీ పక్కవాడు చేస్తున్నప్పుడు నీకు ఏదీ తేడా రాదు, కానీ నీవు ఎప్పుడైతే చేస్తావో అది కొంత మట్టుకు అంటే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా జరగకపోవటం బట్టి మనుష్యులు నీతిని విడిచి మరి ఏ విధముగా విశ్వాసము నుంచి తొలగిపోతున్న వారిగా ఉన్నాం. అంటే మన జీవితాల్లో చాలా సార్లు మనము తొందరపడే వారముగా ఉన్నాము, ఆవేశపడే వారముగా ఉన్నాము. కానీ నేను నేర్చుకొని మీకు చెప్తుంది ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు. అంటే చాలా విషయాల్లో నేను నేర్చుకున్నది అంటే పరిస్థితులని మనం కంట్రోల్ చేయలేము కనుక, మనుషుల్ని మనం కంట్రోల్ చేయలేము కనుక, వారు అనే మాటల్ని నిందల్ని కంట్రోల్ చేయలేము కనుక, మన చుట్టూ జరుగుతున్న దేన్ని కూడా మనము కంట్రోల్ చేయలేము కనుక, మనకి ఇవ్వబడిన ఒకే ఒక కంట్రోల్ ఏంటంటే మనల్ని మనము కంట్రోల్ చేసుకున్నప్పుడు, ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయడం మానేసినప్పుడు, ఎదుటివారు ఇలాగ ఉండాలని ఆశించడం మానేసినప్పుడు, ఎదుటివారికి మనమే నీతిమంతులమని వేలెత్తి చూపించకుండా, ఎప్పుడు అయితే అంటే ఒక పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును పట్టుకుని వాడు శ్రేష్ఠుడు కనుక, నా మనసా ప్రశాంతంగా ఉండు. నేను అనేక సార్లు నా ఎద్దుకు వచ్చేవాడిని, నాలో ప్రశాంతత వచ్చిందా? ఆ యొక్క 40 దినముల్లో అనేక సార్లు తొందరపడి ఇంకా నా వల్ల కాదు ఉపవాసం, ఓ నా ప్రాణమా కొంచెం తొందరపడ కాదు, కొంచెం ఆగు, అయిపోయిందిగా ఆఖరికి ఫాస్టింగ్స్ అయిపోయాక నేను తినొచ్చా ఇప్పుడు అన్న భావంలోకి మనము అలవాటులోకి వెళ్ళిపోయే వారంగా ఉంటాం. ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే 3 రోజులు నీవు పర్టికులర్ టైం పెట్టుకుని నీకు ఉన్న సమస్య ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన యొక్క రాకడ కొరకు కనిపెట్టినప్పుడు ఆయన ఏమి సమాధానము చెప్పునో అని నీవు సిద్ధపరచుకొని ఆయన యొక్క సన్నిధిలో
ఆయన మాట వినుటకు నిన్ను నీవు ఎప్పుడైతే క్రమపరుచుకుంటావో, ఎప్పుడైతే నిన్ను నీవు అప్పగించుకుంటావో, దేవుని చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకుంటావో, సమస్తము కూడా దేవునిని ప్రేమించు వారి కొరకు అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి జరుగుచున్నాయని నీ కళ్ళ ముందు అంతా కీడుగా కనబడుతుంది, అంతా నాశనం అయిపోతున్నట్లుగా ఉంటుంది, అంతా చేయి జారిపోయినట్లుగా ఉంటుంది, అంతా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, స్టిల్ గాడ్ ఈజ్ అండర్ కంట్రోల్. గాడ్ హ్యాస్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ హ్యాండ్. ద పర్ఫెక్షన్ ఈ మేడ్స్ అంటే మనము చేస్తున్న ప్రతి ఒక్క మిస్టేకు, ప్రతి ఒక్క పొరపాటు, ప్రతి ఒక్క తొందరపాటుని ఆయన ఎంతో ప్రేమతో ఆయన నీవు సిద్ధపడే వరకు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. నీవు అనుభవ జ్ఞానం పొందే వరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే, సంవత్సరం పాటు దేవుడు నన్ను మనుష్యులకి అప్పగించినప్పుడు, కొంతకాలము నేను పైన కింద అయినప్పుడు నన్ను ఒక్కటే చెప్పాడు, నిన్ను పిలిచిన నేను నమ్మదగిన వాడను అని నిరూపించాలి అంటే నువ్వు మూల కూర్చో అన్నాడు. దాన్ని బట్టి చాలా మంది అన్ని విధాలుగా నిందించడానికి ప్రయత్నించారు, కానీ వారికి కారణము తెలియదు కనుక అకారణముగా, నిష్కారణముగా, అంటే మనుష్యులకి ఎదుటివారిని దూషించడానికి కారణం అవసరంలా, వారికి ఏమి చేస్తున్నారో కూడా వారికి అవగాహన అవసరం లేదు కనుక వారు తొందరపడు, ముఖ్యంగా ఆత్మ అభిమానము అనేక మందిని నాశనానికి గురి చేసేదిగా. నన్ను అంటారా, నిజంగా ఎదుటి వారిని అనే ముందు ఒక్కసారి ఆ మాటల గుండా మనము వెళుతున్నప్పుడు, ఆ నిందల గుండా మనము వెళుతున్నప్పుడు, ఆ పరిస్థితుల గుండా మనము వెళుతున్నప్పుడు మనకి ఎంత దుఃఖం కలుగుతుంది కదా. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, నేను మీకు నేర్పించాలి అనుకుంటున్న వాక్యము సారాంశము ఒక్కటే. ఎప్పుడైతే దేవుని యొక్క అంటే అర్థం ఏంటంటే, దేవునికి నువ్వు బహుశ్రేష్టమైన వాడవు, దేవుడికి గొప్ప ప్రణాళిక నీ పట్ల కలిగి ఉంది. నీ తల వెంట్రుకలు కూడా ఆయన ఆ యొక్క కౌంట్ చేసి ఉన్నాడు. నీ పండ్ల ముద్రలు ఐరీన్ అంటున్నారు, ఇప్పుడు ఆ యొక్క కనురెప్పలు స్కానింగ్ చేస్తున్నావు అంటే ఫేస్ ఐడి అంటున్నారు, ఫేస్ ఐడి కాదు, నీ కనురెప్పలు తెరిచినప్పుడు మాత్రమే నీ యొక్క ఐరీన్ అది స్కాన్ చేస్తుంది కనుక బయోమెట్రిక్, నీ ఫింగర్ ప్రింట్స్ వేరే వారికి ఉండవు. ఈ విధముగా నిన్ను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దేవుడు తన ప్రతిరూపంగా నిన్ను తయారు చేసి ఉన్నాడు కనుక అది గుర్తెరిగిన వాడమై ప్రతి చిన్న విషయానికి తొందరపడకుండా విశ్వాసమునకు కత్తియు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచినప్పుడు అతి శ్రేష్టమైన గోధుమలు, అతి శ్రేష్టమైన వాగ్దానాలు, అతి శ్రేష్టమైన పరలోక పట్టణము కొరకు నీవు ఎదురు చూసినప్పుడు ఒక అబ్రహాముని అతి శ్రేష్టమైన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక నోవాహుని 3 ముక్కల్లో దేవుని యొక్క విమోచన నీకు చెప్పాలి అంటే, ఆదామును చేసుకున్నప్పటికీ ఆదాము ఎప్పుడైతే పొరపాటు చేసి ఆ యొక్క పాపపు స్థితిలో పడిపోయి ఉన్నాడో, హానోకు 7వ వాడు అప్పటి వరకు కూడా దేవునికి ఒక మనిషి దొరకలేదు. హానోకు అనగా ప్రతిష్ఠితుడు 365 సంవత్సరములు. ఆ తర్వాత నోవాహు కాలం వచ్చేటప్పటికి మొత్తము జనులు చెడిపోయినప్పుడు నోవాహు ఒక్కడు దేవునికి దొరికినప్పుడు నోవాహును బట్టి ఓడ సిద్ధపరచుకుని తిరిగి భూమి మొత్తం నాశనం చేయబడింది. కానీ నోవాహు కుటుంబం తర్వాత తిరిగి పాపమైనప్పుడు అబ్రాహామును పిలిచి అబ్రహాముగా చేసి మృతు తుల్యుడైన 75 సంవత్సరాలకు పిలిచి 100 సంవత్సరాల తర్వాత శ్రేష్టమైన వాగ్దానం అబ్రహాము కుమారుడిగా దేవుడు వచ్చినట్లు మనం చూడగలుగుతున్నాము. ఇటువంటి గొప్ప వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును దీవిస్తూ నిండాలుగా యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్.